వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతిరోజు ఎంతో మంది ధ్యాన సాధన ద్వారా అనుభవాలు పొందినటువంటి వారి జ్ఞానాన్ని మనం తీసుకుంటున్నాం ఈ కార్యక్రమం ద్వారా. ఈ రోజు సీజన్ 3లో మనం 15వ రోజుకు చేరుకున్నాము. మనకి బెంగళూరు నుంచి బసవరాజా గారు వచ్చి ఉన్నారు. సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. 1997లో తమ చిన్న వయసులోనే ధ్యాన సాధన ప్రారంభించి పత్రిజీ ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ స్వాధ్యాయ విశిష్టత వలన స్వాధ్యాయం ద్వారా పుస్తకాలు ఎంత ఇంపార్టెంట్ అనేది నీలారప జీవిత చరిత్ర కానివ్వండి, 4 అగ్రిమెంట్స్, స్వామి రామా బుక్స్ కానీ ఇలాంటివి చదివి వారు మార్చుకొని చక్కగా చిన్నతనం నుంచి ధ్యాన సాధన వల్ల ఎలా ఉంటారు అన్న దానికి సార్ నిదర్శనము. సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత వెంటనే కేర్ సెంటర్ ని స్థాపించేసి పత్రిజీ చేతుల మీదుగా ఇంటిని ఓపెన్ చేసుకొని కేర్ సెంటర్ ని ఓపెనింగ్ చేసుకొని చక్కగా ఎంతో అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు. వృత్తి ప్రవృత్తి రెండు చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంతో మందికి స్ఫూర్తినిస్తూ 18 ఆదర్శ సూత్రాల యొక్క విశిష్టతని తెలియజేస్తూ ఎంతో అద్భుతంగా వెళ్తున్నారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క ఎక్స్పీరియన్స్ ని మనం వారి మాటల్లో విందాం. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే మాస్టర్. ప్లీజ్ కంటిన్యూ సార్. ఎస్ మ్యామ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమల పత్రి గారికి, సదానంద గురువు గారికి అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు మరి ఒక శుభదినంతోన మనందరం కూడా పిఎంసి డిజిటల్ ద్వారా మన ఆత్మ చైతన్యాన్ని ఉన్నతపరచుకోవడానికి కావలసిన ఒకరికొకరు ఈ గ్రూప్ కాన్షియస్నెస్ లోన సామూహిక చైతన్యంలోన భాగమవుతూ భిన్నత్వంలో ఏకత్వంగా, ఏకత్వంలో భిన్నత్వంగా దీన్ని అర్థం చేసుకోవడమే ఒక మధ్య మార్గం యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఒక ముఖ్య ఆధ్యాత్మిక సూత్రంగా మనం చెప్పవచ్చు. ఎస్ మాస్టర్స్. నా పేరు బసవరాజు అని. నేను పుట్టి పెరిగిన ఊరు గుంటకల్, అనంతపూర్ డిస్ట్రిక్ట్. పత్రి గారు 1993 నుండి గుంటకల్కి రావడం, అక్కడ ధ్యాన కేంద్రం పెట్టడం జరిగింది. ఈ 93లోన మురళీధర్ గారు, విజయ్ గారు, వీరారెడ్డి గారు, యోగానంద గారు వీళ్ళందరూ కలిసి కూడా ఈ ధ్యానం యొక్క ఒక చిన్నటి రూమ్, ఒక 100 అడుగులు 150 అడుగులంతా ఒక చిన్నటి ఇల్లుని బాడిగా తీసుకొని ఆ ఇంటిలోన ధ్యాన ప్రచారాన్ని పత్రిజీ గారి ఒక గైడెన్స్ లోన ధ్యాన ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు. పూర్వజన్మ సుకృతమో తెలీదు. 1997 నా మిత్రుడైన భాస్కర్, అతను ఈ ఆధ్యాత్మిక సాధనలో చాలా చాలా ఎక్కువగా పాల్గొనేవాడు. ఆ ఆధ్యాత్మిక సాధనలో ఇతను ఎక్కువగా SSYలోన ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ అవుతూ ఈ ప్రోగ్రామ్స్ లోన అటెండ్ అవ్వడానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అంతా కూడా అతని ట్యూషన్స్ చెప్తూ ఆ డబ్బునన్నీ సేకరించి దానికి వెచ్చించేవాడు. అయితే ఒకానొక రోజు నా మిత్రుడు భాస్కర్ నన్ను, మీరు కూడా ఈ ఆధ్యాత్మిక సాధనకు దీనికి మీరు జాయిన్ అవడము చాలా బెటర్ అన్నాడు. వెంటనే నా నోట్ తెలిసి తెలియకను ఆధ్యాత్మిక సాధనకు డబ్బుకు దేనికి సంబంధం ఉంది, ఇది ప్రకృతి సహజమైన విషయము అని చెప్పిన వెంటనే ఓకే, ఈ అబ్బాయికి డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు ఆధ్యాత్మిక సాధనకు అని అర్థమయ్యి, అయితే అతను ఎప్పుడు అనేవాడు, నా ఇన్ట్యూషన్, నా అంతర్వాణి చెబుతుంది నేను ఖచ్చితంగా ఆధ్యాత్మిక సాధనకి తీసుకెళ్ళాలి.
అతను వెతికాడు నా కోసం. ఈ గుంటకల్ పట్టణంలోన ఎక్కడ ఉచితంగా ఆధ్యాత్మికతని బోధిస్తున్నారు అనేసి. వెతికినప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఇక్కడ ఇలా ఒకటి ఉంది అని తెలిసి తీసుకెళ్ళి అక్కడికి పరిచయం చేసి వదిలాడు. పత్రి గారు గుంటకల్లు, అనంతపురం, ఉరవకొండ, ఆదోని, బళ్ళారి ఈ ఊర్లన్నీ కూడా ప్రతి వారం వచ్చి క్లాసెస్ చెప్తూ వెళ్ళేవారు. అయితే పత్రి గారిని కలవడము తర్వాత జరిగింది. మొట్టమొదటిగా ఈ ధ్యానం అన్నది చెప్పించిన తర్వాత మొదటి రోజు మానవ నైజము మనస్సు తెలీదు. నేను కూడా నా అనుభవాన్ని ఏంటి వీళ్ళు కళ్ళు మూసుకొని ఇలా కూర్చుంటున్నారు అని ఆ రోజు చీకటి గది, చిన్న వెలుతురు మాత్రమే ఉంది. అగరబత్తి అంటించారు. కూర్చొని ధ్యానం చేశాను. ఆ 45 మినిట్స్ కష్టంగానే అనిపించింది. ఆలోచనలు, ప్రశ్నలు అన్ని కూడా. తర్వాత అక్కడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏదైతే చెప్పించారో శ్వాస మీద ధ్యాస అన్నదాన్ని నేను చేయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 3 రోజుల్లో ఏదైతే పుట్టి పెరిగిన వాతావరణంలోన శివుడి పూజని ఎక్కువగా చేస్తుండే మా ఇంటి వాతావరణంలోన ఓకే పంచాక్షరి మంత్రాన్ని, ఓంని అనుకుంటూ ధ్యానం చేశాం 3 రోజులు. ఎక్కడ? టెర్రస్ పైన, ఓపెన్ స్కైలో. తర్వాత 4వ రోజు అనిపించింది అక్కడికి వెళ్ళాలి అనేసి. 4వ రోజు అక్కడికి వెళ్ళడం తర్వాత నా ధ్యాన సాధన కంటిన్యూ అయిపోవడం జరిగింది. వాళ్ళు ఏది ప్రాక్టీస్ చెప్పారో ఆ ప్రాక్టీసెస్ ని చెప్తూ చేస్తూ వాళ్ళు ఏదైతే పుస్తకాలు ఇవ్వడం జరిగిందో అక్కడ లైబ్రరీ కూడా పెట్టారు. వాటిని అన్ని తీసుకొని చదువుతూ ఈ ధ్యాన సాధన పైన ఎంతటి ఇష్టత పెరిగింది అంటే, ఏమున్నా ఏమి లేకపోయినా ఈ ధ్యాన సాధన చేయొచ్చు అన్నది ఒకటి అర్థమైపోయింది. అది ఎంత చేస్తున్నా కానీ అంతటి ఆనందము పొందడం నేను మొదలుపెట్టాను. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధనని నేను చేయడం మొదలుపెట్టానో ఆ రోజు నుండి నా ఆలోచనల తీరు చేంజ్ అయిపోయింది. ఏంటి ఈ ఆలోచనలు, భావనలు తీరు చేంజ్ అవ్వడం జరిగింది అంటే, పత్రి గారు ఎప్పుడు చెప్పేవారు, ఎప్పుడైతే నీవు గతంలోన ఎక్కడికి ఆపావో అక్కడి నుండి కంటిన్యూటీ జరుగుతుంది. అంటే ఆ స్మృతులు నాకు వచ్చాయేమో తెలియదు. ఈ స్మృతులన్నిటినీ కూడా నేను గమనిస్తూ ఉండగా ఒకానొక రోజు 1 సంవత్సరం సాధన అయింది అనుకుంటా. ఇంకా 19 ఏళ్ల వయసు నాకు. క్లాస్ చెప్పండి అన్నారు. తెలీదు నాకు క్లాస్ ఎలా చెప్పాలి అన్నది కూడా తెలీదు. ఎవరో వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో దాన్ని వినే. సీనియర్ మాస్టర్స్ ఏదైతే చెప్పేవాళ్ళో దాన్ని. సరే అనేసి ఆ క్లాస్ చెప్పడం మొదలుపెట్టిన తర్వాత ఒకానొక వ్యక్తి ఆత్మ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అని ప్రశ్న వేయడం జరిగింది. అనర్గళంగా ఒక 45 నిమిషాల నుండి 1 గంట సేపు ఆత్మ యొక్క ప్రయాణం గురించి నా ద్వారా చెప్పడం జరిగింది. తర్వాత అర్థమైన విషయం ఏంటి అంటే, ఈ సబ్జెక్ట్‌ని ఎప్పుడు నేను చదవలేదు, ఎక్కడ వినలేదు, నేను ఎలా చెప్పగలిగాను అన్నది నాకు ఒక ప్రశ్నగా ఉదయించడం మొదలుపెట్టింది. వెంటనే లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు వెతుకుతూ ఉండగా ఆత్మాయనం పుస్తకం దొరికింది. ఒక 5 నిమిషాల్లోనే వెతకడము, ఆ పుస్తకం దొరకడం. ఆ పుస్తకం తీసి చదవడం మొదలుపెట్టిన తర్వాత ఆ రోజు ఎందుకు అంటే
పత్రి గారు ఎప్పుడు మనకి ఏదైతే తెలిసి ఉంటుందో, ఏదైతే జ్ఞానంలోనే ఎరుకలో ఉంటుందో దాన్ని మనం చెప్పాలి. అలాగైతే నేను ఈ 45 నిమిషాలు అబద్ధాలు చెప్పానా? నిజం చెప్పానా? అంటే ఈ వ్యక్తులందరినీ నేనేమన్నా రాంగ్ గైడెన్స్ ఇస్తున్నానా? అన్నది నాకు ఒక పెద్ద సంశయంగా నిలబడిపోయింది. వెంటనే ఆ పుస్తకం తీసుకొని ఆ రోజు వెంటనే చదివేశాను రాత్రి పగలు. అప్పుడు అర్థమైంది. ఆ పుస్తకంలో ఏదైతే చెప్పబడిందో అది నా ద్వారా చెప్పబడింది. అప్పుడు నాకు మొట్టమొదటగా ఒక అనుభవము మొదలైంది. ఏమని అంటే, ఓకే. నేను ఏదైతే ధ్యానమని చేస్తూ ఉన్నానో, ఇది నన్ను తెలిసి తెలియకుండానే ఆ విశ్వం యొక్క, ఆ ప్రకృతి యొక్క శక్తి స్థాయిని, దాని యొక్క చైతన్యంతోన అనుసంధానం అవుతున్నాను అన్నది ఒకటి అర్థమైంది నాకు. ఎప్పుడు ఈ అనుభవం నాలోన మొదలయ్యిందో, నా ధ్యాన సాధనను మరీ ఎక్కువగా పెంచడం జరిగింది. ఎప్పుడైతే ఈ ధ్యాన సాధన నాలోన పెరగడం జరుగుతూ వచ్చిందో, నా జీవితపు సంఘటనలు ముందుగా తెలిసిపోవడము, అర్థం చేసుకోవడము, ఆ పరిస్థితులు ఎక్కడికైతే నేను వెళ్తానో అక్కడ ఉన్న విషయాలన్నీ కూడా వెంటనే అర్థమైపోవడము. ఓకే. ఒక వ్యక్తి నా దగ్గరికి రావడం వల్ల ఆ వ్యక్తి ఏదైతే ఆశిస్తూ వచ్చాడో దానికి సంబంధించిన సత్యాన్ని చెప్పేవాడిని. దీని గురించి మీరు ఎంత ఆలోచించినా ఈ విషయానికొచ్చి మీరు ఆగిపోతారు. కాబట్టి ఎవరు ఏమడిగినా కానీ నా ఉత్తరము ధ్యానం చేయండి అన్నదే స్టార్ట్ అయ్యేది. ధ్యానం చేయండి, స్వాధ్యాయం చేయండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా చెప్పడం జరగడంతోనే నా యొక్క టెలిపతి, ఇంట్యూషన్ అన్నీ కూడా ఎన్నో సంఘటనలన్నీ కూడా వెంటనే అర్థమైపోవడము. ఒక వ్యక్తి నన్ను పలకరించడానికి వస్తున్నాడు అని వాళ్ళ ఇంట్లోనే బయలుదేరుతుంటే నాకు ముందుగానే తెలిసిపోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. అయితే ఇవి ఏవి కూడా ప్రతిబంధకాలుగా నాకు నిలబడలేదు. కారణం ఏంటి అంటే, తెలిసి తెలియకనో మొట్టమొదటిగా టి. మురళీధర్ గారిది ధ్యానం శరణం గచ్చామి. అంటే ఏవేవైతే ఆలోచనలున్నావో, ఓకే. మంత్రం ఎందుకు చెప్పరాదు? స్తోత్రం ఎందుకు చెప్పరాదు? పూజ ఎందుకు చేయరాదు? ఇవన్నీ యొక్క డౌట్స్ అన్నీ కూడా నాకు క్లియర్‌గా ఒక్కొక్కటి. తర్వాత ఒక సాధనకి ఎలా ఉండాలి నేను? మిలారెప జీవన చరిత్ర. ఆ సాధనలోన ఒక కాంప్రమైజ్ లేకున్నట్టుగా. అంటే మిలారెప యొక్క జీవన చరిత్రని చదివితే గిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఎంత లగ్జరీగా ఉన్నాను. ఓకే. ఎన్నో సదుపాయాలు నా దగ్గర కలిగి ఉన్నాయి. అయినా కానీ నేను చేయడం లేదు. మనిషి యొక్క మనస్సు, అహం యొక్క నైజం ఏంటి అంటే, ఎదటి విషయంలోన తప్పుంది అన్నది వెతకడానికి చాలా ఇష్టపడుతుంది. ఎందుకు అంటే బాధ్యత తీసుకోవడం ఇష్టం లేదు దానికి. అందుకే పత్రి గారు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్‌లోన ఎన్నో బాధ్యతలను కూడా ఒప్పిస్తాడు. ఎందుకంటే ఆ బాధ్యతని నిర్వర్తించే కొద్దీ దాని యొక్క లోతుపాతులు, దాని యొక్క నిజ స్వరూపం అర్థమయ్యే కొద్దీ మౌనం, ఆ అహం వదిలి సైలెన్స్‌కొచ్చేస్తాం మనం. ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయండి, ఒక వెజిటేరియన్ ర్యాలీ అరేంజ్ చేయండి. దాని యొక్క అన్ని కష్టాలు అన్నీ కూడా లోపాలన్నీ తెలిసే కొద్దీ మనం ఏమైపోతాము సైలెంట్ అయిపోతాం. ఆ విధంగా ఎప్పుడైతే అది అర్థమయ్యే కొద్దీ ఒక సంవత్సరానికి ఒక 2 ఏళ్ళు ఇలాగ. ఒక సంవత్సరానికి 3 సార్లు, 4 సార్లు తీవ్ర సాధనతో 40 రోజులు ధ్యాన సాధన చేయడము. ఆ ఇన్నర్ సైలెన్స్‌ని చాలా ఎంజాయ్ చేసేవాడిని. ఏది ఉన్నా, ఏది లేకపోయినా కానీ. అంతవరకు ధ్యానం ముందు ఏదన్నా ఒకటి కొరతగా అనిపిస్తే అది ఒక డ్రెస్ అయ్యుండొచ్చు, షూ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. ఇంట్లోన ఓకే. నా పేరెంట్స్ సరిగ్గా లేరు. నాకివన్నీ తెచ్చిపెట్టడం లేదు.
అన్న ఆలోచనలు ఉండేటివి. ఎప్పుడు ఆత్మసంతృప్తి అన్నది నాలోన మొదలవుతూ వచ్చిందో ఆ రోజు నుండి నాలోన చాలా డీపర్ అండర్స్టాండింగ్ పెరుగుతూ పోయింది. ఆనందానికి, ఈ వస్తు విషయానికి, ఈ భౌతిక ప్రపంచానికి దేనికి సంబంధం లేదు. నా ఆత్మ ఆనందానికి, ఆత్మ సంతృప్తికి అన్నది చాలా క్లియర్‌గా అర్థమైపోవడం జరిగింది. ఎప్పుడు ఈ క్లారిటీ నాలో వచ్చిందో, ఓకే, రోజు రోజుకు నాలోన ప్రతిబంధకాలు, ఆనందంగా జీవించడానికి ప్రతిబంధకాలు అని ఏదైతే అనుకుంటూ ఉండేవాడినో అవన్నీ కూడా తొలగిపోవడం జరుగుతూ వచ్చింది. అదే విధంగా ఓకే, ఇటుపక్క అనుభవాలు వస్తూ ఉన్నాయి. కొద్దిమంది సెంటర్‌కి వెళ్ళడంతోన అక్కడ యోగానంద అన్న ఒక మాస్టర్ యొక్క థర్డ్ ఐ అనుభవాలు చాలా ఉండేవి. వెంటనే ఇంకా ఈ ఆధ్యాత్మికతకు వచ్చిన వెంటనే నెక్స్ట్ ఏమి ఓకే, ఆ వ్యక్తికి థర్డ్ ఐ అనుభవాలు వస్తున్నాయి, నాకు రావడం లేదు. ఏమైపోయింది, భౌతిక ప్రపంచంలో ఉండే కాంపిటీషన్‌ని తీసుకొనొచ్చి ఆధ్యాత్మిక ప్రపంచంలో కాంపిటీషన్. ఇది స్టార్ట్ అయిపోయింది. వెంటనే ఎప్పుడు ఆ ప్రశ్నలు ఉదయించాయో నాలోన, వెంటనే దానికి సంబంధించిన పుస్తకం నా చేతికి దొరికింది. ఎప్పుడు ఇది నాలోన బయలుదేరిందో, ఈ ఆలోచనలు, ఈ భావనలు, ఈ కంపారిజన్స్, కాంపిటీషన్, వెంటనే హిమాలయ యోగుల పుస్తకం, చిన్న పుస్తకం, స్వామి రామ గారిది. ఆ పుస్తకం చదివే కొద్దీ ఓకే, దానిలోని స్వామి రామ గారు ఎలాగైతే ఒక అన్నిటిని, అవి సిద్ధులు అన్నది కూడా కాదు అని తర్వాత అర్థమైంది. అవి సిద్ధులు కాదు, అవి పవర్స్ కాదు, ఆత్మ యొక్క సహజమైన లక్షణాలు. దేహానికి ఎలాగైతే కొన్ని లక్షణాలు ఉంటాయో, సెన్సరీ పర్సెప్షన్ ఎలాగైతే మన సెన్సెస్ ఎలా పనిచేస్తాయో దేహానికి, అదే విధంగా ఆత్మ చైతన్యానికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. తర్వాత అర్థమైంది, ఇవి ఏవి కానీ పవర్స్ కాదు, సిద్ధులు కాదు. ఎప్పుడైతే స్వామి రామ పుస్తకం చదవడం మొదలుపెట్టానో, అక్కడ స్వామి రామ కూడా అనేక రకాలైన అనుభవాలు పొందుతాడు. ఎలాగా? ఈ అనుభవాల్లోన ఒక అతను నిప్పు కురిపించడము, ఇంకొక అతను అనేక సిద్ధులన్నిటిని కూడా హిమాలయాల్లోన స్వామి రామ అనుభవిస్తూ, ఈ గురువు చక్కగా లేడు. ఇప్పుడు మన పత్రి గారు ఏం చెప్తారు? ధ్యానం చేయని చెప్తారు. అనుభవాలు వింటారు, అప్రిషియేట్ చేస్తారు. అయితే అతను ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఎప్పుడు బోధించడానికి చాలా సింపుల్ కాన్సెప్ట్స్ లోనే చెప్తూ వచ్చేవారు. దాన్ని అర్థం చేసుకోవడానికి మనము సంసిద్ధంగా ఉండాలి. అంతటి శరణాగతిని మనలోన కూడా కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఈ స్వామి రామ పుస్తకం చదవడం మొదలు పెట్టానో, ఓకే, ఈ సిద్ధులన్నీ కూడా ఏవి అవసరం లేదు. అంతరంగంలోన నన్ను నేను రియలైజ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థమైంది. ఎప్పుడు ఈ రియలైజేషన్ గురించి నేను వర్క్ చేయడం మొదలు పెట్టానో, సంపూర్ణంగా నాలోన ఇంకా కొత్త అనుభవాలు రావడం మొదలుపెట్టింది. ఓకే, వాటిని నేను వదిలేయడం జరగడంతోన ఇన్ ఆగస్ట్ 1998లోన ఈ టెలిపతి ఇన్ట్యూషన్ పెరగడం బాగా జరిగింది. ఓకే, ఎలా అంటే కొన్ని ఓషో పుస్తకాలు చదవడం వల్ల కూడా అవేర్‌నెస్‌ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టేశాను. ఎంతటి అవేర్‌నెస్ అంటే, ఈ ఆలోచన నాకు అవసరం లేదు, నా జీవితానికి సంబంధించినది కాదు, వదిలే, నా అండర్‌స్టాండింగ్ లెవెల్. ఈ విధంగా ఆలోచనలను కాక, భావనలు కాక, ఒక నా చెయ్యి
ఇలా తీసి ఒక పని చేయాలి అని ముందరికి వెళ్ళాలి అంటే కూడా కమాండింగ్ పైన కూడా మైండ్ఫుల్నెస్ ని అంతగా ప్రాక్టీస్ చేశాడు. తర్వాత పత్రి గారితో కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల దెబ్బలు, తిట్లు అన్ని తినడం వల్ల వాక్కు పైన కూడా పత్రి గారు ఈ మాట నువ్వు మాట్లాడకూడదు. ఏంటి ఆ మాట నువ్వు మాట్లాడుతున్నావు, అర్థం ఉందా నీకు అని చెప్పారు. ఆ మాట పైన కూడా ఎంతో శాస్త్రీయతని, ఎరుకని, జాగరూకతను, సత్యంతో కలిగి ఉండాలి. అటువంటిది లేదు అంటే ఆ మాటని నేను మాట్లాడరాదు, మౌనం వహించాలి అనేసి. ఈ విధంగా 3 నెలలుగా 6 నెలలుగా దీని ప్రాక్టీస్‌ని చేయడం మొదలుపెట్టాను. అంటే మనకు తెలిసిన జ్ఞానంలోన సత్యము అని చెప్పిన వెంటనే మనం ఏమనుకుంటున్నాము, ఓకే, నాకు తెలిసిన పుస్తకాల జ్ఞానమే సత్యము అన్నది నాకు అర్థమైండేది, నా మెమొరీలో ఉన్న జ్ఞాపకాలని మాత్రమే సత్యము అని మనం అనుకుంటాం. మన చిత్తం ఎప్పుడు కూడా మన లోపల ఉండే చైతన్యము సదా సత్యంతోనే కలిగి ఉంటది. అదే సత్యం. అయితే దాన్ని నేను ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నానో అప్పుడు నా మాట అంతా కూడా సత్యమే వస్తుంది అన్నది అర్థమైంది తర్వాత నా అనుభవాలు. ఎప్పుడైతే ఈ అనుభవాల వల్ల అది అర్థం అవడం మొదలుపెట్టానో, ఓకే, ఏ ఒక్క వ్యక్తి ఏ సమస్య కానీ ఏది మాట్లాడినా కూడా నా దగ్గర ఫస్ట్ నా నోటి నుండి తెలిసి తెలియకనో పత్రి గారు ఎలాగైతే ధ్యానం అని చెప్పేవాళ్ళో అలాగే చెప్పడం మొదలుపెట్టేసాను. నా తల్లిదండ్రులు వీళ్ళందరికీ ముందు ఒక 6 నెలలుగా, సంవత్సరంగా ఉండే నేను ధ్యానం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు డౌట్ పడుతూ వచ్చారు. వీడేం చేస్తున్నాడు? తర్వాత వాళ్ళు నా బిహేవియర్‌ని, నా గుణాన్ని, నా అవసరాన్ని, నా కోపాన్ని అన్నిటిని ముందుగా చూసారు గదా! పెంచారు గదా నా తల్లిదండ్రులు నన్ను. ధ్యానం చేసిన 97 స్టార్ట్ అయితే 98, 99 టైంకి మై ట్రాన్స్‌ఫర్మేషన్ హాస్ బీన్ అప్ టు ది ఎక్స్‌టెంట్ లైక్ ఏంటి అంటే ఒక ఖాళీ వ్యక్తిగా నేను నిలబడాలి. ప్రతి సంఘటనలోన, ప్రతి విషయంలోన ఏది నా దగ్గరికొస్తే దాన్ని నేను స్వీకరించాలి. ఏదో నాకు కావాలి అని నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అన్న స్థాయికి నేను నిలబడడం జరిగింది. ఎప్పుడు ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ లెవెల్ నాకు ఈ అంతరంగ ప్రయాణం అన్నది జరుగుతూ వచ్చిందో, ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ జరుగుతూ వచ్చిందో అన్నీ మానేసుకున్నాను నేను. నాకు థర్డ్ ఐ అనుభవం రాలేదు, అది రాలేదు అన్నీ వదిలేసాను. ఏ ఆలోచన లేదు నాకు. అప్పుడు నాలోని అనుభవాలు స్టార్ట్ అయ్యాయి. ఆగస్ట్ 1999 ఫుల్ మూన్ మెడిటేషన్ ఉరవకొండ పిరమిడ్ సెంటర్‌లోను పౌర్ణమి ధ్యానం చేశాను. ధ్యానం చేసి పడుకోవడం, ధ్యానం చేశాను కింగ్స్ ఛాంబర్ పైన. పడుకున్న విషయం అన్నప్పుడు తెలీదు. అయితే ఆ కల చాలా క్లియర్‌గా ఉంది. ధ్యానంలోనే నేను ప్రయాణం చేయడము, పడుకున్నానా, ధ్యానం చేస్తున్నానా తెలీదు. ఏమీ తెలీదు. ప్రయాణం చేయడం, ఆ ప్రయాణంలోన నా మిత్రుడి యొక్క ఇంటికి వెళ్ళడము, అక్కడున్న పరిస్థితినంతా చూశాను. అది వచ్చి వెంటనే అక్కడున్న మాస్టర్ వెంకటేష్ మాస్టర్‌కి చెప్పాను. ఆ ఉరవకొండ పిరమిడ్ కేర్ సెంటర్‌లో. ఇలా జరిగింది అన్న వెంటనే అతను, ఇది నీ యొక్క ఆస్ట్రల్ ట్రావెల్. అంటే ఈ ఆస్ట్రల్ ట్రావెల్ అన్నది ప్రతి మనిషికి ప్రతి నిత్యము, ప్రతి నిద్రలోన జరుగుతూనే ఉంది. అయితే దానిపైన ఎరుక లేదు నాకు. నేనెక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వచ్చాను, ఏం చేస్తున్నాను అన్న ఈ ఎరుక లేకపోవడం వల్ల ఏం చేస్తున్నాము మనము, ఇది ఒక కొత్త విషయము, ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతుంది తనకి అన్నది మనం అనుకుంటున్నాము. నో. అక్కడ ఎరుక లేకపోవడం వల్ల జరుగుతున్న విషయాలను నువ్వు కానీ, నేను కానీ గమనించలేదు అన్నది అర్థమవుతుంది. ఓకే. వెంటనే నేనేం చేశాను,
ఓకే. అక్కడ నుండి బయలుదేరి ఓకే. ఔట్ ఆఫ్ ది బాడీ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. నా మిత్రుడి ఇంటికి వెళ్ళాను. వెళ్ళి సాయంత్రం వెంటనే కలిసి మార్నింగ్ ఈరోజు ఉదయం ఈ సమయంలోనే ఆ 6:30-7:30 సమయంలోనే మీ ఇంటిలోనే ఈ విషయం ఉన్నింది. మీ సిస్టర్ ఇలా ఉన్నారు. మీ అమ్మగారు ఇలా మాట్లాడుతున్నారు. మీరు ఇలా కూర్చున్నారు. మీరు ఈ డ్రెస్‌లో ఉన్నారు అని ఆ మిత్రుడికి నేను చెప్పాను. చెప్పిన వెంటనే అతనేమన్నాడు అంటే, "నువ్వు ఇక్కడికొచ్చి తొంగి చూసి దీన్ని నాతో కన్ఫర్మేషన్ అడుగుతున్నావు" అన్నాడు. అంటే ఆ సంఘటన ఏదైతే జరుగుతూ ఉందో అది ఏది కానీ కూడా ఒక పూచిక పుల్ల కూడా డిఫరెన్స్ లేదు. నేను చెప్తున్న మాటలకు అక్కడ జరిగిన విషయానికి. అప్పుడు అతనికి నేను చెప్పలేను. ఏమని? ఇది ఒక ఆస్ట్రో ట్రావెల్ చేశాను. ఔట్ ఆఫ్ ది బాడీ ఎక్స్‌పీరియన్స్ నాకర్థమైంది. ఇదయింది, అది అయింది. కరెక్టా? వెంటనే నేచురల్ ఆహ్, వెంటనే నాకర్థమైంది. ఓకే. ఇది నా అనుభవము. ఆ ఎరుకతో ఉండడం వల్ల ఈ స్పిరిచ్యువల్ ఔట్ ఆఫ్ ది బాడీ ఎక్స్‌పీరియన్స్ నాకు క్లారిటీ వచ్చింది. అయితే నా అంతర చైతన్యంలోన అనేక రకాలైన విషయాలు తెలియకుండానే ఎంతో జరుగుతూ ఉంటుంది అన్నది నాకర్థం. ఎప్పుడు ఇవన్నీ అనుభవాలు అన్నీ కూడా తెలియనిది ఎంతో జరుగుతూ ఉంది నా అంతరంగ చైతన్యంలో అన్నది అర్థమైనప్పుడు, దాన్ని యథార్థంగా స్వీకరించడం నేను మొదలుపెట్టాను. ఏ అనుభవమైనా కానీ తొందర లేదు. ఓకే. ఎప్పుడు నేను ఇంకా ఈ ధ్యానాన్ని చెప్పడము, క్లాసెస్ చెప్పడము మొదలుపెట్టానో, అప్పుడు నేను తెలిసి తెలియని ఎన్నో నాకు తెలియని సత్యాలనన్నిటిని కూడా నేను చెప్పడం మొదలుపెట్టాను. ఎప్పుడు నాకు తెలియని సత్యాలనన్నిటిని కూడా చెప్పడం మొదలుపెట్టానో, అంటే ఈ ఈ దేహానికి, ఈ మనస్సుకు, ఈ బుద్ధికి తెలియని సత్యాలు అని ఈ జన్మలో. అయితే ఎన్నో గత జన్మల కారణాల వల్ల ఆ జ్ఞానం అన్నది ఒక కనెక్టివిటీగా తయారయిందో, లేదా ఒక వాహకంగా నేను నిలబడ్డానో తెలియకుండానే, నా యొక్క ఆ కనెక్టివిటీ ఓకే. హయ్యర్ యాస్ట్రల్ మాస్టర్స్ జతకు చేరడము, ఆ విశ్వ చైతన్యంకి కనెక్ట్ అవ్వడము, విశ్వజననీయమైన ప్రేమ. అంటే ఈ వ్యక్తికి, ఇంకొక వ్యక్తికి డిఫరెన్స్ ఏమీ లేదు. అటువంటి డిఫరెన్స్ లేనితనము ఇవన్నీ రావడం నాకు మొదలుపెట్టాయి. ఎప్పుడు ఈ బెటర్ అండర్‌స్టాండింగు ఇదంతా రావడం మొదలుపెట్టిందో, ఓకే. నా యొక్క ధ్యాన సాధన అని చెప్పడం కంటే, ఎన్నో గంటలే ధ్యానం చేస్తున్నాను అన్నది ఒక 99 నుండి నేను ధ్యానం చేయడం జరుగుతూ ఉండేది. అయితే పుస్తకం చదువుతూ ఎరుకని కూడా ప్రాక్టీస్ చేయడం ఎక్కువగా జరిగింది. ఈ ఎరుకని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఆలోచన కూడా ఏ లెవెల్‌కి క్లారిటీ ఉండేది అంటే, ఒక వ్యక్తి పక్కన నిలబడితే అతని యొక్క అంతరపు యొక్క ఆలోచనలు కూడా నాకు తెలిసొచ్చాయి. అయితే తెలిసినా కానీ దేన్ని నేను జడ్జ్ చేయడం చేసేవాడిని కాదు. ఇంకా ఆ సమయంలోన పత్రి గారి యొక్క టీచింగ్స్‌లోన జడ్జ్ చేయకు ఇవన్నీ ఇంకా నేను వినలేదప్పుడు. అటువంటివేవి చెప్పేవారు కాదు సారు. ఓకే. జడ్జ్ చేయరాదు, కామెంట్ చేయరాదు ఇట్లాంటివేం చెప్పేవాళ్ళు కాదు. ధ్యాన సాధన చేయాలి పుస్తకాలు. అయితే సత్సంగాల్లో కూర్చున్నప్పుడు చాలా డిఫరెంట్ అనుభవాలు, కొత్త విషయాలు తెలియడం జరిగేది. ఎలాగా ఒకరోజు గుంటకల్‌లోన ఉన్న సత్సంగంలోన పత్రి గారు వచ్చినప్పుడు, "ఏంటయ్యా నీ పేరు?" అని అడిగితే అందరి పేర్లు చెప్తూ వచ్చారు. వెంకటేశ్వర్లు, ఆ పేరు, ఈ పేరు, శ్రీనివాసులు ఇవన్నీ పేర్లు చెప్పిన వెంటనే పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీలో నా పేరు మార్చుకునే అవసరం లేదు. ఒక కొత్త వస్త్రధారణను నీకు అవసరం లేదు.
ఏదైతే నీ తల్లిదండ్రులు పేరు పెట్టారో ఆ పేరుని సార్థకం చేసుకునే విధంగా జీవించండి. అంటే మనకి ఏ పేరైతే పెట్టారో అవన్నీ కూడా ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్న ఒక మాస్టర్స్ పేర్లే అన్నీ కూడా. ఆ దైవం అని మనం ఏదైతే పేరు చెప్తామో వాళ్ళ పేర్లు. ఈ పేర్లకి ఎలాగైతే ఆ పేర్లుకి ఉన్న అంతరార్థం ఏంటి? వెంకటేశ్వర్లు ఆ 7 కొండల పైన ఉన్నవాడు. అంటే సహస్రార స్థితిలో సదా జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. అంటే అటువంటి ఒక కాన్సెప్ట్‌ని అక్కడ ఉన్న దానిలోనే ఒక కొత్త జ్ఞానాన్ని తీసివ్వడము, చూడడం నాకు చాలా విచిత్రంగా, చాలా అద్భుతంగా అనిపించడం జరిగింది. అప్పుడు నేను ఇంకా పత్రి గారి యొక్క ఓకే. ఇంకా ఏదో ఉంది. ఇంకా ఏదో జ్ఞానాన్ని నేర్చుకోవాలి అన్న తపన నాలో ఎక్కువ పెరిగింది. ఎప్పుడు అది తపన ఎక్కువ పెరుగుతూ వచ్చిందో అందరూ పత్రి గారి వాళ్ళు కూర్చొని ప్రశ్నలు వేయడం ఇవన్నీ జరిగేది. తర్వాత ఓకే. ఇష్టత పెరిగింది పత్రి గారంటే. అతనితో సమయాన్ని గడపాలి. వచ్చినప్పుడు ఎలాగైనా కానీ అతనితో కూర్చోవాలి అన్నది జరుగుతూ వచ్చింది. ఎప్పుడైతే పత్రి గారితో నాకు కలిసి కూర్చోవడం ఇది జరుగుతూ వచ్చిందో ఓకే. పత్రి గారితోన ఆ సమయాల్లోన ప్రశ్నలు వేయాలి అంటేనే కొద్దిగా ఆలోచించే విధంగానే. ఎందుకు అంటే అంతనే ఒక హార్ష్ మూమెంట్‌లోనే చెప్పడం జరిగేదనమాట సార్. కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్. దానికి లోపలున్న అహానికి భయం వెళ్లి అడగడం, మాట్లాడడం. తర్వాత నా యొక్క ఎరుక, సాధన, ఆలోచనలు ఇవన్నీ కూడా ఎన్నో మార్పులు. స్టడీ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు కూడా ఆధ్యాత్మిక పుస్తకాన్ని పెట్టుకొని చదివేవాడిని. ఇంతటి యొక్క శ్రద్ధ పెరిగే కొద్దీ తర్వాత ఒక ప్రశ్న ఇలా ఉదయించడం లేదు. దానికి సంబంధించిన సమాధానం కూడా నా లోపల నుండి రావడం. ఓకే. అప్పుడు నాకు అర్థమైందేదేంటి అంటే గురువు అంటే అతని యొక్క భౌతికమైన వ్యక్తి కాదు. అతని దగ్గర ఉండడము కాదు, పలకరించడము కాదు. అతని యొక్క మాటలు అతని చైతన్యం నుండి వస్తున్నాయి. అంటే ఆ మాటల్ని నేను ఆ చైతన్యంతో కలిసి ఉండాలి నేను అన్నది నాకు ఫస్ట్ ఒక వెలుగు లాంటి క్లారిటీ వచ్చేసింది. గురువు అంటే అతను చెప్పిన మాటల్ని పట్టుకొని జీవించాలి. అంటే అతనితో ఉండడము అన్నది నాకు అర్థమైంది. ఎప్పుడు ఈ క్లారిటీ నాలో వచ్చేసిందో ఓకే. కానీ లోపల నాకు ఆ ఇష్టత ఉంది. తెలిసి తెలియని ఒక బాండేజ్ ఏర్పడుతోంది పత్రి గారి పైన. ఇన్ 2000 టైమ్‌లోన 2001 టైమ్‌లోన పత్రి గారు ఒక మెడిటేటర్ పెళ్ళికి వస్తున్నారు అని తెలిసింది. ఆ పెళ్ళికి నేను వెళ్ళడం అలా జరిగిందో లేదో అప్పటికే ఒక పుస్తకంలోన బుద్ధుడి, ఆనందుడి కథ చదివాను. ఆనందుడు ఎలాగా బుద్ధుడిని చాలా బలంగా ఒక అటాచ్‌మెంట్‌కి, ఒక బంధానికి గురి అయిపోయాడో ఓషో కూడా చెప్పేవారు. మనిషి యొక్క జీవితంలోన ఒక బంధం ఏదన్నా ఒకటి మిగిలుంటుంది అంటే చిట్ట చివరి బంధమే గురువు అని చెప్పేసి. అంటే గురువు పైన ఆ బంధాన్ని నేను పెంచుకోవడం జరిగింది. ఈ బంధాన్ని వెంటనే ఎప్పుడైతే ఆ పుస్తకంలోన ఎప్పుడు బుద్ధుడు దేహత్యాగం చేస్తాడో, మహాపరినిర్వాణం పొందాడు అని అందరూ చెప్పడం జరుగుతుందో, ఆనందుడికి ఎనలేని దుఃఖం ఎంతటి దుఃఖం వచ్చేస్తుంది అంటే ఆనందుడికి అంతటి దుఃఖం వచ్చేస్తుంది. ఆ దుఃఖాన్ని అనుభవించిన ఆనందుడు యొక్క స్టోరీ నాలోన చాలా బలంగా ఓకే. నేనిక్కడ పత్రి గారిని ఒక బంధానికి నేను గురి అవుతున్నాను అని తెలిసిన వెంటనే
అప్పటి నుండి క్లాసెస్ దగ్గర పత్రిక గారి దగ్గర పోయి కూర్చోవడం చేసే నేను చాలా దూరంగా ఉండడం, చూస్తూ ఉండడం. అయితే సరే దగ్గరికి పిలిచి పలకరించడం మొదలుపెట్టాను. సరే ఏదైతే పిలిచి పలకరించడం అడిగేవారో అంత మాత్రం నేను మాట్లాడాను. ఓకే. ఈ విధంగా సాధన చేస్తూ ఇంకొక రోజు ఏమైంది, పత్రి గారు గుత్తిలోన ఒక క్లాస్ ఉంది అని చెప్పడంతోనే అక్కడికి నేను వెళ్ళాను. అక్కడ అప్పటికే నా యొక్క అనుభవాలు 98, 99 టైంకి ధ్యానం చేస్తూ ఎంతో సమయాన్ని గడుపుతూ ఊరి బయట ఉన్న చెట్టు చేమలతో కూర్చొని ధ్యానం చేయడం. అక్కడ ధ్యానం చేస్తున్న సమయాల్లోన ఒక చిన్నటి భయం వస్తుంది. ఈ దేహానికి ఏదైనా పురుగు రావచ్చు, ఏమైనా చేయొచ్చు నాకు దేహం. అయితే తెలిసి తెలియక ముందే నాకు ఆ ధ్యానం కూర్చోవడము అన్నది ఏదైతే చేసేవాడినో, ఆ సమయాల్లోన ఈవినింగ్ టైమ్స్‌లోన 6:30 లైట్ డౌన్ అయ్యే టైం కూర్చున్న నేను ధ్యానానికి ఒక 8:30కి ఆ చీకటిలోన లేసి మళ్ళీ తిరిగి వచ్చేవాడిని ఇంటికి. అయితే అప్పుడు ఆ భయాన్ని కూడా ఓకే. నేను ఈ దేహము అన్న భయాన్ని నేను పట్టుకోవడం వల్లనే కదా చైతన్యము అని ఊరికే మాట్లాడుతున్నాం. ఆత్మ అని మాట్లాడుతున్నాను నేను. అన్న వెంటనే నేను ఏ పురుగు, ఏ ఏదైనా కానీ చావా ఈ క్షణం వస్తుందా అన్న స్వీకృతి నాలో వచ్చేసింది. అలాగా చీకటిలోన కూర్చున్నా కానీ కొన్ని పురుగులు దేహం పైన వచ్చినా కూడా ఏది హార్మ్ చేసేది కాదు. నేను ధ్యానానికి ముగించి ఇంకా లెయ్యాలి అనుకున్న వెంటనే అవన్నీ కూడా వెళ్ళిపోయేవి. ఏది తొందర పెట్టేది కాదు. అంటే ప్రకృతిలోన నాలోన ఆ కరుణ అన్నది ఉంది అంటే, ఆ స్నేహతత్వం నాలో ఉంది అంటే, ఏది కూడా నీకి హింస పెట్టదు అన్నది నాకు అర్థమైంది. అప్పుడు తర్వాత ఆ దేవుడి ఫోటోలన్నీ చూడడము. అంటే శివుడి దగ్గర పామెందుకుంటుంది? ఎందుకు క్రూర మృగాలు కూడా అంత శాంత స్వభావంతోన ఈ దేవతలు అని మనం ఏదైతే చూస్తూ ఉన్నామో వాళ్ళ దగ్గర ఎందుకు అంత స్నేహతత్వం ఉంది అన్నది తర్వాత అర్థమవుతూ వచ్చింది. ఎక్కువగా పుస్తకాల జ్ఞానం కంటే స్వానుభవ జ్ఞానాలు నాలోన ఎక్కువగా నన్ను నేను విత్‌స్టాండ్ అయ్యే విధంగా, ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యే విధంగా జరిగింది. ఇన్ బిట్వీన్ థట్ పత్రి గారు గుత్తికి వచ్చారు అన్న విషయాన్ని నేను ఏదైతే వెళ్ళానో అక్కడ క్లాస్‌కి, అప్పటికే నాలోన చాలా అనుభవాలు, చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిపోయింది. అయితే ఈ 98, 99 టైంలోన నా దేహంకి ఒక సంవత్సరంలోన ఎక్కువగా హెల్త్ అప్‌సెట్ రావడం ఇవన్నీ జరిగాయి. ఈ హెల్త్ అప్‌సెట్స్‌ని కూడా నేను అనుభవించాను. అంతా ఈ అనుభవించిన నేను ఇంత కంప్లీట్ అయిపోయిన తర్వాత గుత్తిలోన క్లాస్ ఉంది అంటే పత్రి గారి దగ్గరికి వెళ్ళడంతోన సార్ నేను అప్పటికి 40 రోజుల ధ్యానం కూడా కంప్లీట్ అయింది. ఆ స్టేజ్ పైన సార్ ఉన్నారు. నేను ఎక్కడో వెనక లాస్ట్ కూర్చున్నాను. అప్పటికే ఆ బంధం ఉండరాదు అన్నది అర్థమైపోయింది కదా! లాస్ట్‌కుంటే క్లాస్ అంతా అయిపోయిన తర్వాత దగ్గరికి రా అని పిలిచారు. సరే అని వెళ్ళి ఇలా చేతులు కట్టుకొని నిలబడిన వెంటనే, "నువ్వు విశేషంగా శుద్ధి అయ్యావు. ఓకే. నీ గత జన్మల కర్మలన్నిటిని కూడా నీవు దగ్ధం చేసుకున్నావు. ఓకే. నీవు మాస్టర్ అయ్యావయ్యా" అన్నారు. నాకు అర్థం కాలేదు. సరే అని చెప్పారు. ఆ క్షణంలో నాకు అర్థం కాలేదు. దాన్ని ఒక ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ విన్నారు. ఈ సంభాషణని. పత్రి గారు నాతో మాట్లాడారు.
ఇదేంటి నేను మాస్టర్ అయ్యానని. ఏంటి మాస్టర్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. అయితే ఒక ఇద్దరు స్టూడెంట్స్ ఏం చేశారు, పత్రి గారితో పోయి, సార్ మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? సార్ ఏం చేశారు, అగో అక్కడ ఉన్నాడు చూడు వాడు, వన్ పోయి అడగండి అని నా వేలు చూపిస్తున్నాడు సార్. వ్యక్తులు వచ్చి నేను అడగలేదు. ఎవరైతే స్టూడెంట్స్ ఉంటది కదా, ఒక మనిషి యొక్క సహజ నైజం. ఒక వ్యక్తితో మాట్లాడాలంటే చాలా ఆలోచిస్తున్నాం నార్మల్లీ. పత్రి గారు ఏం చేశారు, ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ తినడము బయలుదేరేంత వరకు ఈ స్టూడెంట్స్ ని వెళ్ళి అడిగావా అని హింస పెట్టేశారు. అంటే ఆ వ్యక్తి, అంటే ఇప్పుడు పత్రి గారికి నేను చూసే సమయానికి అప్పటికి గడ్డం అంతా ఉన్నింది. 93 టైంలోనే సార్ ఫుల్ షేవ్ చేసుకుని జీన్స్ ప్యాంట్ టీ షర్ట్ లోనే వచ్చేవాళ్ళు గుంటకల్లి అంట, నాకు తెలియదు. ఓకే, తరువాత అంటే మనిషికి ఏమి, అతను గడ్డం పెంచుకొని ఆ స్టేజ్ పైన కూర్చున్న ఆ వ్యక్తి చెప్తే గిన నాకు వాల్యూ అన్నట్టుగా, నేను చెప్తే వాల్యూ కాదు అన్నట్టు. అది ఒక తెలిసి తెలియని మనలోని ఒక అహం ఉంటది. ఆ అహాన్ని కూడా మనం దాటాలి. ఏ వ్యక్తి అయితే ఏంటి మాట్లాడడానికి. ఈ రోజే ధ్యానానికి వచ్చారు ఒక మాస్టర్, ఒక నెల అయింది. ఆ మాస్టర్ అనుభవాలు, సార్ వీళ్ళ ధ్యానం కూర్చున్నాను, నాకు అర్థమైపోయింది సార్ అంటే, అర్థం అవ్వచ్చు, తప్పేముంది దాంట్లో. ఓకే, ఈ విధంగా ఎప్పుడైతే పత్రి గారు ఆ మాస్టర్ అని చెప్పారో, తర్వాత ఏంటి మాస్టర్ అంటే ఏంటి తెలీదు. తర్వాత వాటిని అన్నిటిని గమనించడం మొదలుపెట్టాను. ఇంకా అప్పటికి బుక్స్ కానీ స్పీచెస్ కానీ చాలా తక్కువ పత్రి గారు ఉన్నింది. ఇప్పుడు ఏదో బిఏ మాస్టర్ ఆ పుస్తకాలన్నీ ఉన్నాయి ఈరోజు. నీకు డౌట్ వస్తే టక చదివేయచ్చు. ఆ సమయానికి ఏం లేవు. ఓకే, బిఏ మాస్టర్ ఇవన్నీ చదివేస్తే నీకు ఏదో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇటువంటి ఆలోచనలు ఈ విధంగా జీవించేవాడిని మాస్టర్ అంటారు. తరువాత ఎప్పుడు పత్రిక చెప్పారో ఒక 6 నెలలుగా గమనించాను. ఏంటి అంటే, ఓకే అంటే మనిషి యొక్క మనస్సు నైజం కానీ దాని యొక్క తత్వం కానీ డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది మనకు. అంటే ఒక కంఫర్టబుల్ జోన్, అమ్మ నాన్న, బంధువులు, సొంత ఊరు, రైట్. ఇప్పుడు సొంత ఊర్లో క్లాస్ చెప్పు అంటే గిన ఓ ధైర్యం, చెప్పొచ్చులే, మాట్లాడొచ్చులే, నా వాళ్ళేలే, ఏదైనా కానీ ఎవరో ఒకరు వస్తారు. ఇంకొక ఊరికి పోయి క్లాస్ చెప్పాలి అంటే కొద్దిగా ఆలోచనలు వస్తాయి. అంటే తెలిసి తెలియకుండానే మనం పుట్టి పెరిగిన వాతావరణం నుండి, తల్లిదండ్రుల నుండి ఆస్తి, డబ్బు, చదువు, సర్టిఫికేషన్, ఫ్రెండ్స్, ఊరు, బంధువులు, బలగము, దేహంలో శక్తి, ఆరోగ్యము, యవ్వనం, ఇవన్నిటినీ కూడా నేను తెలిసి తెలియకుండానే ఇవన్నీ కూడా నేను అనుకొని జీవిస్తూ ఉంటాను అన్నది కూడా నాకు తెలీదు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ లోనే చేస్తూ వెళ్ళాను అంతే. ఓకే, చెప్పారు చేస్తూ ఉంటే హ్యాపీనెస్ వస్తుంది కదా, ఎంజాయ్మెంట్ వస్తుంది కదా, చేస్తూ వెళ్ళాను. ఆ రోజు నాకు ఆ క్లారిటీ వచ్చింది. ఈ 6 నెలలుగా గమనిస్తుంటాడు. అప్పుడు అర్థమైంది, ఓకే, ఒక కామన్ మ్యాన్ ఆలోచించే విధి విధానానికి, వాడి యొక్క భావనలకు, నా యొక్క ఆలోచనలకు, నా ఆలోచనల యొక్క విధి విధానాలకు, నా భావనలకు చాలా తేడా ఉంది అన్నది కంపారిజన్ తోనే నేను కనుక్కున్నాను. అంటే ఆ డిపెండెన్సీ పోయి ఇండిపెండెన్సీ వచ్చింది. అంటే ప్రతిదానికి నా అంతరం పైన ఆధారపడడం జరుగుతుంది. ఓకే, ఇదేంటి, నేనే ఆలోచించానా, నేనే నిర్ణయం తీసుకున్నానా, మరి ఈరోజు ఆ సంఘటన నేనెందుకు నిందిస్తున్నాను?
ఐదర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదన్నా కానివ్వండి, రైట్? కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కదా, ఏమని? అర్జున, నీ పని నువ్వు చెయ్యి. ఒకటి, నువ్వు యుద్ధం చేసావా, గెలిస్తే రాజ్యము లేదా వీరమరణం, రైట్? ఫెయిల్యూర్ అయితే అహాన్ని పోగొట్టుకొని మళ్ళీ అడుగు వేసి నేర్చుకుంటావు, రైట్? సక్సెస్ అయితే ఆనందాన్ని, ఆత్మసంతృప్తిని, అనుభవాన్ని పెంపొందించుకుంటూ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ ముందరికి వెళ్తాం. ఇది అంటే ఆ డిపెండెన్సీ అన్నది, ఇవన్నిటిని నేను అనుకుంటున్నాను, ఇవి ఏవి నేను కాదు అన్న క్లారిటీ నేను తీసుకోవడం వల్ల అప్పుడు నాకు అర్థమైంది, పూర్తిగా ఆ ఇన్నర్ పైన డిపెండెంట్ అయ్యి నా మనస్సు, నా బుద్ధి, నా హృదయము, నా చైతన్యం అంతటి కూడా నేను ఒక మాస్టరీని తీసుకున్నాను. దీన్నే ఎక్కడ స్వామి రామ పుస్తకంలోనే చెప్తాడు. స్వామి అంటే ఎవడు అంటే మాస్టరు అని. అప్పుడు నాకు అర్థమైంది, స్వామి అంటే స్వ ఆధిపత్యము అని చెప్పి. ఎవరైతే తన యొక్క ఆలోచనలు, తన యొక్క బుద్ధి నిర్ణయాలన్నిటినీ కూడా స్వ ఆధిపత్యం తీసుకొని ఉన్నాడో వాడు స్వామి అనేసి. కాషాయం వేసుకొని నెత్తికి విభూది అంటించుకొని రుద్రాక్షలు వేసుకుంటే స్వామి కాం అన్నది నాకు క్లారిటీ వచ్చింది. స్వ ఆధిపత్యం నేను తీసుకోవడం వల్ల నేను స్వామి అయ్యాను. అప్పుడు ఆ మాస్టరీని నేను అనుభవించడం మొదలుపెట్టాను. తర్వాత ఓకే, నా అనుభవాల్లోన ఎప్పుడు నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ సమయానికి నా పుట్టి పెరిగిన ఊరు గుంటకల్లు, అనంతపూరు గ్రాడ్యుయేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి నేను హైదరాబాద్ వచ్చాను. అక్కడ ఉన్న హాస్టల్లో ఉండడము, అక్కడ సిఎస్ అపియర్ అవుతూ ఏం చేయడంతో మార్నింగ్ 6 to 9:30 టైంకి, 10 o'clock టైంకి నా క్లాసెస్ కంప్లీట్ అయ్యేవి. అప్పుడు 10 o'clockకి అశోక్ నగర్ లో ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న రామకృష్ణ ఆశ్రమానికి వెళ్ళేవాడిని. అక్కడ కూర్చునేవాడిని. అక్కడ ఉన్న బైబిల్, ఖురాను, పత్రి గారు చెప్పే విధంగా అన్నిటినీ ఆ లైబ్రరీలో కూర్చొని చదవడం మొదలుపెట్టాను. ధ్యానం చేయడము, అక్కడ చదవడం, అక్కడే ఎక్కువ సమయాన్ని గడిపేయడం, మౌనం ఎక్కువగా, ఎరుకని ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండడం. ఇవన్నీ చేస్తూ ఉండే కొద్దీ ఆ రూమ్ లో ఉండే ఒక వ్యక్తి, నా మిత్రుడు ఆంజనేయ ప్రసాద్ అని చెప్పి, అతనికి ధ్యానం చెప్పించడం జరిగింది. 7 రోజుల్లోన అతని యొక్క నాడీ మండలం అంతా శుద్ధి అవ్వడము, తన అనుభవాలు చెప్పడము, ఇవన్నీ అంటే అతనితో కూర్చొని వినడం ఎక్కువగా మొదలుపెట్టాను. ఏంటి ఈ అనుభవం, ఏంటి ఇది, ఎందుకు ఇలా వస్తుంది, అదెందుకు ఇలా వస్తుంది, ఈ అనుభవాలన్నీ వింటూ ఓకే, అప్పుడు అర్థమైంది. అప్పటికే గతంలోనే చూసాం కదా, నేను ఎన్నేళ్ళుగా ధ్యానం చేశాను అన్నది కాదు ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ఏ మాస్టర్ వచ్చినా కానీ ఎవరి మాటలు వినడానికైనా మనము సంసిద్ధంగా ఉండాలి. ఎందుకు అంటే సత్సంగంలో వినడము అనేది చాలా కఠినమైన తత్వం యాక్చువల్గా. ఇప్పుడు ఇలా వింటూ ఉంటామా, ఓ ఈ అనుభవమా, నాకు తెలుసులే, ఇదా నాకు తెలుసులే, నేను అక్కడ చదివేశానులే, ఇక్కడ విన్నానులే, ఇవన్నీ వెంటనే జడ్జిమెంట్స్ వచ్చేస్తుంటాయి. ఆ వినడము అన్నది కూడా ఒక ఆర్ట్ అనేది నాకు తర్వాత అర్థమైంది. ఏంటి అంటే, ఎవరైతే అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడో అతని యొక్క హృదయ భావనతో కనెక్ట్ అయిపోయేసి ఒక జోలపాటలాగా వినాలి అనేసి. ఏం జడ్జ్ చేయరాదు మనం. అంటే అప్పుడు ఆత్మ యొక్క చైతన్యం యొక్క శక్తితోన మనం ప్రవహిస్తూ ఉంటాం. అందుకే పత్రి గారు ఎప్పుడు
చెప్పేవాళ్ళు. ఎవడు ఋషి అవుతాడో వాడు మాత్రం వినగలడు అనేసి. మనమందరం ఋషి అన్న వెంటనే ఆత్మ యొక్క అనుభవాలన్నిటినీ కూడా మనం అనుకుంటుంటాం. ఏమని థర్డ్ ఐ వచ్చేసింది, ఆస్ట్రల్ ట్రావెల్ వచ్చేసింది, ఇవి ఉంటాను నేను ఆ లోకల్‌కి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఫైన్. అక్కడ ఈ అనుభవాల్ని కూడా ఏదైతే నేను ముందుగా చెప్పానో ఆధ్యాత్మిక అనుభవాలు ఇవన్నీ కూడా గ్లింప్సెస్ అంతే. చాలా చిన్న చిన్న విషయాల్ని మనం చూస్తున్నాము. చైతన్యం యొక్క అది ఒక విరాట పర్వంగా ఉండే స్థితి అది. దాంట్లోనే మనం చిన్న చిన్న అనుభవాలు పొందుతున్నాం అంతే మాస్టర్స్. ఎవరు ఎన్ని అనుభవాలు పొందినా కానీ అన్ని కూడా చాలా చిన్న అనుభవాలు అన్నది నాకు అర్థమైంది. ఆ చిన్న చిన్న అనుభవాల్ని కూడా మనం ఏం చేస్తూ ఉంటాము అంటే తెలిసి తెలియకుండానే ఆధ్యాత్మికతకు రాకున్న ముందు భౌతిక ఆస్తుల్ని ఎక్కువగా పెట్టుకొని ఉంటాం మనం. నా దగ్గర అది ఉంది, ఇది ఉంది, అలా ఇలా అనేసి. ఆధ్యాత్మికతకు వచ్చిన తర్వాత మానసిక ఆస్తులు ఎక్కువైపోతాయి. ఓ ఈ అనుభవం నాకు ఉంది, ఆ అనుభవం నాకు ఉంది, ఇదాన్ని చదివేశాను, ఇది నాకు తెలుసు. అంటే దాన్ని బేస్ చేసి అంటే మానసికంగా కూడా ఈ అనుభవాలని అన్నిటినీ కూడా మన హృదయంలో భద్రపరచుకోవాలి. తప్పేం కాదు అది. ఎందుకు అంటే ఇట్స్ అన్ రియలైజేషన్ అన్నది ఆ రియలైజేషన్ దేనికి ఉపయోగపడుతుంది? నీ యొక్క ఎరుకకి ఉపయోగపడుతుంది. ఒక అనుభవం వచ్చింది, ఒక మోసపోయాను, తప్పు జరిగింది అంటే ఏం చేస్తాం మనం దాన్ని? ఊర్లోన గొప్పగా చెప్పుకుంటాము దాన్ని. మోసపోయానని చెప్పము. అందరికి చెప్తామా మనం? చెప్పము. ఏం చేస్తాం మనం? దాని యొక్క అది నేర్పించిన పాఠాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం. ఎప్పుడు మనస్సులోన బుద్ధిలోన ఎరుకతోన కలిగి ఉంటాం ఆ విషయానికి సంబంధించి. అదే విధంగా ఆధ్యాత్మిక అనుభవాలన్నీ కూడా ఆ ఎరుకని గుర్తుపెట్టుకోవడానికి. ఈ అనుభవాలు జస్ట్ నోటి మాటకి నన్ను నేను రిప్రజెంట్ చేసుకోవడానికి చెప్పే అనుభవాలు అంతే. అక్కడ మళ్ళీ ఒక ఆస్తిగా తయారు చేసుకోరాదు. ఇప్పుడు PSSM లో ఉన్నాను. ఈ సంఘానికి ఉన్నాను అని చెప్పిన వెంటనే దీన్ని కూడా పర్సనల్ గా తీసేసుకుంటాం మళ్ళీ. అది రాంగ్. ఇంకొక ఆశ్రమానికి వెళ్ళాము అంటే అక్కడ ఉన్న నియమాలను మనం తల ఉంచాలి. తప్పేం కాదు. అంటే నీవు శూన్యంలో లేవు అని దాని అర్థం. నేను ఏమి కాని నేను అని నేను అర్థం చేసుకోవడానికి మనకి ఇంకా అర్థం కాలేదు అనేసి. అది ఒక ఛాలెంజ్ అన్నమాట. దీన్ని మనము క్రిస్టల్ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఆ విధంగా ఈ అనుభవాలు పెరిగే కొద్దీ వినడం కూడా నేను ఒక ఆర్ట్ అన్నది నేర్చుకున్నాను అన్నమాట. ఈ నేర్చుకోవడం వల్ల ఇంకా ఏ వ్యక్తి మాటలు వినడానికైనా కానీ నేను ఎక్కువ ఇష్టపడుతూ ఈ అనుభవాల్ని పత్రి గారి ఒకరోజు అనుభవంతోన యూ హ్యావ్ టు కమ్ టు బెంగళూరు అని చెప్పారు ధ్యానంలోన. పత్రి గారు చెప్పిన సమయానికి నేను వెంటనే నా యొక్క ఆన్సర్ పత్రి గారికి ఎలా ఉన్నింది అంటే ఆ కాన్వర్సేషన్ లోన ఈ టైంకి ఇలా వస్తాను, ఈ టైంకి ఇలా చేస్తాను, ఈ టైంకి ఇది చేస్తాను, ఈ టైంకి ఇది జరుగుతుంది, ఈ టైంకి పెళ్లి జరుగుతుంది, ఈ టైంకి సెంటర్ పెడతాను, ఈ టైం అని చెప్పేశాను సరికి. ఏదైతే నేను చెప్పానో ఆ అనుభవాలన్నీ కూడా యథాతథంగా జరిగినాయా లేదా, జరుగుతుందా లేదా, ఏ డౌట్ లేదు దానికి. 2005కి తల్లిదండ్రులు రావడం, 2003కి బెంగళూరుకి వెళ్ళడము, జాబ్ యాక్చువల్ గా నా మిత్రులందరూ కూడా హైదరాబాద్ లో ఉన్నారు. పత్రి గారి మెసేజ్ బెంగళూరుకి వెళ్ళి ఎవరు తెలియదు. యాక్చువల్గా హైదరాబాద్ లో ఉంటే జాబ్ సెర్చ్ అన్నిటికీ అనుకూలం అవుతుంది. తెలియదు నాకు. చెప్పారా వచ్చాను. అంటే నా జీవితంలో నా ప్రాధాన్యత ఏం పెరిగింది అంటే స్వకార్యం కంటే స్వామి కార్యం ప్రాధాన్యత పెరిగిపోయింది నాకు.
అయితే భౌతిక జీవితం దానికి తోడుగా అది ఆటోమేటిక్ గానే అనుకూలంగా జరగడం మొదలుపెట్టింది. ఎందుకంటే ఆలోచన ఏది లేదు. ఇది వస్తేనే బాగుంటుంది అన్న ఆలోచన ఉన్నప్పుడు ప్రాబ్లం. ఆ లిమిటేషన్ లో నేను లేను. ఏదొచ్చినా ఓకే, నో ప్రాబ్లం. ఒక చిన్న ఆలోచన, ఓకే, ఈ కంపెనీలో జాబ్ దొరికితే కొద్దిగా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ ఉండే వాతావరణానికి అనుకున్న 3 నెలలకు ఇంటర్వ్యూ రావడం, జాబ్ దొరకడం జరిగిపోయింది. అంటే అనుకోవడానికి ఇప్పుడు మనం ఏదో సంకల్పం ఏం లేదు. నీ అంతరంగ చైతన్యము సంపూర్ణంగా ఆ విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉండే అంత విధంగా నువ్వు స్వేచ్ఛగా నువ్వు వదిలావు అంటే, నీవు అలా వాకింగ్ టైంలో కూడా ఆ ఆలోచనని నీవు విశ్వానికి ఇస్తే అది ఆచరించడం లేదు, మేనిఫెస్ట్ అయిపోతుంది. తర్వాత నా యొక్క సమయాన్ని ఎప్పుడు కూడా ఆ అవేర్‌నెస్ ని, ఓకే, పుస్తకాలు చదవడము, ఎక్కడైతే ఆ నేచర్‌ని కలిగి ఉండడము, ఓకే, వృక్షాలతో కూర్చోవడం, పెద్ద పెద్ద వృక్షాలు ఉండేటివి. ఆ వృక్షాలతోనే ఒక 2 అవర్స్, 3 అవర్స్ కూర్చోవాలనిపిస్తే అక్కడే కూర్చొని ఉండేవాడిని. ఎందుకు, ఏమి అన్నది తెలీదు. ఓకే. ఒక గొప్ప అనుభవం చెప్పాలి అంటే గిన, ఎప్పుడైతే నాలోన ఇన్ 2004 టైంకేమో నా యొక్క చైతన్యము విశ్వం అంతా కలిగి ఉండడము, ఆ హృదయ చైతన్యానికి అదంతా తెలుస్తూ ఉంది. ఆ ఏకత్వం యొక్క అనుభవాలు చాలా ఏమి డిఫరెన్స్, భయము ఏది అనిపించేది కాదు ఇంకొక వ్యక్తితో మాట్లాడాలి అని. అతను ఎంతే గొప్ప వ్యక్తి అయి ఉన్నా కానీ, ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నా కానీ, ఎవరే ఉన్నా కానీ, ఏమి డిఫరెన్సే లేదు అక్కడ అవతలున్న వ్యక్తికి నాకు. ఓకే. ఏదన్నా ముందు అయితే గిన ఏదన్నా ఒక పోట్లాట జరుగుతుంది అంటే భయమేసేది. ఆ వైబ్రేషన్ కూడా నా లోపలికి ఎంటర్ అయ్యేది కాదు. ఎరుకతోన గమనించటము. ఓకే. ఒక చెరువుతోన, చెట్టుతోన, పక్షితోన, అందరితోన మనం కమ్యూనికేట్ చేయగలం. ఎప్పుడు ఈ కమ్యూనికేషన్ మనలోకి వచ్చేస్తుందో, వ్యక్తులతో మాట్లాడడము అన్నది అవసరం ఉంటే మాట్లాడతాం, లేదంటే మాట్లాడం ఆటోమేటిక్‌గా. ఇంతటి ఏకత్వ అనుభవం ఎప్పుడైతే నాలోన వచ్చిందో ఇన్ 2007 సంఘమిత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నాకు జీతం రావడము, దాన్ని సెంటర్ పెట్టడము ఆ బాడిగింట్లోన. ఓనర్‌కి వెంటనే ఇల్లు తీసుకునేటప్పుడే చెప్పేవాడిని, నేను సెంటర్ పెడతాను, ఇక్కడ బోర్డేస్తాను బాస్. నీకు ఓకే అంటే నాకు ఇల్లు ఇవ్వు, లేదంటే లేదు. అవన్నీ కూడా ఊరికే చాలా ఈజీగా కొత్త ఇల్లు కట్టించడము. యెస్ సార్, మీరే ఉండండి. ఈ ఎంటైర్ బిల్డింగ్ బాడుగంతా మీరే కలెక్ట్ చేయండి. ఓనర్ మాదిరిగా మమ్మల్ని ట్రీట్ చేసేసి మొత్తం బాడిగలు, దాని మెయింటెనెన్స్ ఏదొచ్చినా, సార్ మీ దగ్గర డబ్బులుంది కదా, ఖర్చు పెట్టండి, క్లీన్ చేయించండి. పనోళ్ళొస్తారు, నేను చెప్పినాను చేయించండి. అలాగే మా నాన్నగారు గుంటకల్లో ఉండే ఇల్లుని అమ్మేసి రమ్మని చెప్పేసాను నేను. వచ్చిన వెంటనే ఇక్కడ చిన్న ఒక ఇల్లయితే ఇక్కడ కింద ఉండే షాప్స్, ఇంకొక ఇల్లు బాడిగ, పైన ఉండేటి అన్నిటి బాడిగలు మా ఇంటికి మా నాన్నకి కలెక్ట్ అయ్యేవి. అంటే ఓనర్ కాదు, కానీ ఓనర్ మాదిరిగా బిహేవ్ చేయడం జరిగింది. ఇవ సంఘమిత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నెలకొల్పడము. ఈ సంఘమిత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం తర్వాత మళ్ళీ నేను జాబ్ పరంగా కస్తూరి నగర్ అనేసి కేఆర్పురం వెళ్ళడం జరిగింది. అక్కడ సేత్ మహాశయ పిరమిడ్ సెంటర్‌ని స్థాపించడము. అక్కడ ప్రతి నిత్యము ధ్యానము, వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎవ్రీ సండే భోజనాలు పెట్టడం, ఇవన్నీ జరిగిందనమాట. నా చేతికి డబ్బు అన్నది వచ్చిన తర్వాత. అంతవరకు నేను సైలెంట్‌గా ఉండేవాడిని. ఏది ఇంప్లిమెంట్ చేయాలి అని ఫోర్స్ చేసేవాడిని కాదు, ఆర్గ్యూ చేసేవాడిని కాదు నా తల్లిదండ్రులతో. ఎందుకు అంటే ఏదైనా కానీ నా అనుభవం, నా రియలైజేషన్. ఐ కెనాట్ ఫోర్స్ టు నా పేరెంట్స్. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, నేను ధ్యానం చేసిన వెంటనే దాన్ని తీసుకుపోయి వేరే వాళ్ళ పైన రుద్దేస్తూ ఉంటాం. నువ్వు ధ్యానం చేయాలి. ఆర్గ్యుమెంట్.
సార్ నేను ఎంత చెప్పినా వినరు, దాన్ని తీసుకొని వచ్చి మన దగ్గర మాట్లాడుతుంటారు. ఇది నీకు నచ్చింది నువ్వు చేస్తూ ఉన్నావు, అతనికి నచ్చినప్పుడు అతను చేస్తాడు. ఇది పత్రికతో చాలా మంది ఇలా తీసుకొచ్చినప్పుడు వాళ్ళ యొక్క అనుభవాలన్నింటినీ వినేవాడిని. కాబట్టి ఆధ్యాత్మిక ప్రయాణము అన్నది ఎప్పుడు కూడా ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మాస్టర్, ఫస్ట్ మన యొక్క పురుష ప్రయత్నంలోన ఒక 99 అడుగులు మనం వేస్తాం. చివరిగా ప్రతి వాడి జీవితంలోన ఇంకొక అడుగు దైవం వేస్తుంది. తర్వాత మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణము, మన సాధన కరెక్ట్ రైట్ డైరెక్షన్ లో వస్తున్నాము అంటే 99 అడుగులు ఆ దైవం వేస్తుంది, ఒక్క అడుగు మాత్రం నువ్వు వేయాల్సిన పరిస్థితి. అందుకే భౌతిక జీవితంలోన ఆధ్యాత్మిక జీవితము భాగమని మొదలు పెడతాం అందరం కూడా ప్రయాణము. అయితే దాని యొక్క ప్రయాణము ఎప్పటి వరకు ఆపరాదు, ఆ తృష్ణ ఎప్పటికీ మనం ఆగదు. ఇది ఆధ్యాత్మిక జీవితంలోన భౌతిక జీవితం భాగము అనేది అర్థం చేసుకునేంత వరకు మనము మన పురుష ప్రయత్నం చాలా గట్టిగా ఉండాలి అని చెప్తాను. ఆ పురుష ప్రయత్నము అప్పుడు సఫలించింది అని చెప్పి. తర్వాత దైవం అంటేనే స్త్రీతత్వం. ఓకే, ఆ స్త్రీతత్వాన్ని స్వీకరించడము అంటే లెట్ గో, అంటే వస్తే రాని ఉంటే ఉండని పోతే పోని అన్నది, ఆ సాక్షిభావంతో చూడడము అన్నది జరుగుతుంది చూడండి. అది ఒక రైట్ స్టేటస్ ఆఫ్ ది స్పిరిచువాలిటీ. నిజం చెప్పాలి అంతవరకు మన ప్రయాణము మనల్ని మనం అర్థం చేసుకునే విధంగా చూస్తూ మనం ముందరకు వెళ్ళాలి. ఎస్ మాస్టర్స్, పిఎంసి డిజిటల్ వారికి, ఓకే, పత్రిజీ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎస్ మాస్టర్స్, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా చెప్పారు సార్. చలపతిరావు గారు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అందరి గురు జగద్గురు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి దంపతులకు ఆత్మప్రాణం మేడం. మేడం సెషన్ అయితే చాలా బాగుంది మేడం. నాకు కొద్దిగా డౌట్లు ఉన్నాయి, సార్ గారితో మాట్లాడతాను మేడం. కొద్దిగా నెంబర్ ఇప్పియారండి మేడం. ఇప్పుడు అడిగితే అందరికి కూడా తెలుస్తుంది కదండి క్వశ్చన్. ఇప్పుడు అడగండి, తర్వాత సార్ పర్సనల్ గా మాట్లాడుతుంటే అప్పుడు మాట్లాడచ్చు. సార్ ఏం లేదు, ప్రజెంట్ లోనే ఉండాలి అన్నారు, ప్రజెంట్ లోనే ఉంటున్నాము. మరి వ్యాపార రంగంలో మేము ఉంటామండి. ఆలోచనలు చెయ్యాలి కదా, ఆలోచనలు రావాలి కదా వ్యాపార రంగంలో. ఆలోచనలు చేయడం తప్పు కాదు. అయితే వ్యాపార రంగంలోనే మెయిన్ కాంపిటీషన్ కి ఏమవుతాము అంటే, మనం ఏం గురి అవుతాం, చేసే తప్పు ఏం చేస్తాము అంటే, బిజినెస్ అన్న విషయానికి వచ్చిన వెంటనే నేనే బాగుండాలి, నాదే జరగాలి అన్న ఆలోచన నుండి మీరు బయటికి రావాలి. ఫస్ట్ పార్ట్ అర్థమవుతుందా? విశ్వంలోన చలపతిరావు గారికి ఏది అందించబడాలో చాలా క్లారిటీ ఉంటుంది, దాంట్లో ప్రాబ్లం ఎప్పుడు ఉండదు. అర్థమవుతుందా? విశ్వం ఎప్పుడు చలపతిరావుని మోసం చేయాలి అనుకో. నేను బాగుండాలి, వీళ్ళందరూ కూడా బాగుండాలి, అందరూ బిజినెస్ లో జరగని, ఏమి జరగరాదని. ఎంతమంది ఉన్నారు? 140 కోట్ల పాపులేషన్ ఉంది ఈ భూమి పైన, రైట్, మన ఇండియాలో, రైటా? ఆ 140 కోట్లు జనాల్లోన, మీ ఊరిలోన, ఆ జనాభాలోన చలపతిరావుతోన బిజినెస్ చేయాలి అన్నది ఒక హృదయాన్ని, వాకిలిని ఇలా తెరిచి ఉంచండి. మీరు షాప్ ఎలా తెరుస్తారో మీ హృదయం కూడా అలా తెరిచి ఉంచండి. ఖచ్చితంగా మీ బిజినెస్ గొప్పగా జరుగుతుంది, దాంట్లో డౌటే లేదు. ప్లానింగ్ ఉండాలి కదా సార్. ప్లానింగ్ చేయడం తప్పు కాదు కదా, ప్రతిదీ ప్లాన్ చేస్తున్నారు. బిజినెస్ ఒకటే కాదు ప్లానింగ్. ఈ రోజు నేను డ్యూటీకి వెళ్ళాలంటే ప్లానింగ్ ఉందా లేదా? ఈ రోజు క్లాస్ చేయాలని అవ్వాలంటే కన్నా నేను మార్నింగ్ 4:30కు 5 o'clock లేవడము, షేవింగ్ చేసుకోవడం, స్నానం చేయడము, ఒక మంచి డ్రెస్ వేసుకొని కూర్చోవడము, ఈ ఎన్విరాన్మెంట్ ని రెడీ పెట్టుకోవడము, ఇంటర్నెట్, బ్యాటరీ ఛార్జింగ్ అని పెట్టుకోవాలా లేదా? ప్లానింగ్ ఉందా లేదా? ఇక్కడ ప్లానింగ్ చేయడం తప్పు కాదు కదా. ప్లానింగ్ వెనకల ఇంటెన్షన్ ఉంది చూడండి, అది చక్కగా ఉంది. ప్లానింగ్ తప్పు కాదు. నువ్వు ప్లానింగ్ చేశావు, నేను ప్లానింగ్ చేశాను, ఈ మేడము ప్లానింగ్ చేశారు, పిఎంసి డిజిటల్ ప్లానింగ్ చేసింది, యూట్యూబ్ లైవ్ కి ఇవ్వాలంటే ప్లానింగ్ ఉండాలి.
ప్లానింగ్ లేనిది ఏ పని లేదు బాస్ కదా. అవును సార్. నీ హృదయ చైతన్యము ఒకే విశ్వజననీయమైన ప్రేమతో కలిగి ఉండాలి. ఆ విశ్వజననీయమైన ప్రేమకు ధ్యానం, స్వాధ్యాయం, సత్సంగాలు మీరు చెయ్యాలి. మీకు అంతర్బోధ జరగాలి. ఈ టీచింగ్స్ ఏమవుతాయి అంటే మీకు శబ్ద ప్రమాణాలు అంతే. మీకు ఒక డైరెక్షన్ ఇస్తాయి. చంద్రుడు ఇలా ఉన్నాడు అని వేలు చూపిస్తుంది అంతే. అది ప్రయాణం చేయాల్సింది చలపతి రావు. అప్పటి వరకు అర్థం కాదు. అది అర్థమైందా? థాంక్స్. డన్. రమణేష్ మాస్టర్. నమస్తే సార్. నమస్తే. చాలా సంతోషం. అందువల్ల పత్రి గారు ఒక మాట చెప్పారు. ముందుగా పత్రి గారికి, పరమ గురువులకి, సదానంద యోగ్ గారికి, మరి ఎంతో స్పిరిచువల్ గురువుస్ ని ముందుకు తీసుకెళ్ళిన ప్రేమనాథ్ మాస్టర్ గారి టీంకి చాలా సంవత్సరాల క్రితం భూమి ఎసెన్స్ కోసం పోర్టల్ యాక్టివేషన్ లో కిషోర మాస్టర్ విజయం ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనం పొందాం. ఈ గ్రూప్ సపోర్ట్ వీరంతా కూడా మరి ప్రపంచంలో అద్భుతమైన స్పిరిచువల్ గురువుస్ గా తయారయ్యారు సార్. ఆ రోజు నైట్ మన కిషోర విజయం చాలా సంతోషం సార్. ఈ రోజు మీరు థ్యాంక్ యూ సార్. నైస్ టు టాకింగ్ టు యూ. వెరీ లాంగ్ బ్యాక్. మళ్ళీ వికసించే పుష్పాలు అసలు ఆ పుష్పాలు మొగ్గలా ఉండిపోతున్నాయి. చాలా కొంచెం అలా వికసిస్తున్నాయి. అయితే అదంతలా వికసించారు, కానీ బలవంతంగా వికసిస్తే మొగ్గ కూడా పోద్ది. అందువల్ల పత్రిక టైం ఇచ్చారు. అదే చాలా ఆనందం సార్. జీవితము వికసించడము అంటేనే ఓపెన్ అప్ అవ్వడం. ఓకే, అవును సార్. మొగ్గ ఒక మొగ్గ పువ్వు అయ్యింది అంటే గిన అది ఆకాశానికి, భూమికి నేను సిద్ధంగా ఉన్నాను, ఈ ద్విజన్మ అన్నది ఆ దైవాన్ని చేరడానికి సిద్ధంగా ఉంది. టెంపుల్స్ లో అంతా ద్విజస్తంభం ఉంటుంది కదా, అది ఎందుకు గోపురం కంటే చాలా హైట్ గా ఉంటుంది అంటే ఎప్పుడు ఆధ్యాత్మికతకి మనం వస్తామో అటువంటి నిర్ణయం, అంటే అంత బలమైన నిర్ణయం తీసుకోవాలి అని అక్కడ వికసించడానికి. అవును సార్. అంటే సత్యం తెలిసిన తర్వాత జీవితాన్ని నేను జీవిస్తే ఇలా జీవిస్తాను, లేదంటే నాకు ఇంకా అవసరం లేదు అన్న ఆ నిర్ణయం బలంగా జరగడమే ద్విజన్మ అని చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం సార్. చాలా సమయం పెట్టారు. ఈ న్యూ ఇయర్ స్పిరిచువల్ పుస్తకాలు కూడా కొంచెం చదవాలి సార్. ఇది చదివారు లేదో నాకు తెలియదు. చదివాను సార్, కొద్దిగా చదివాను, ఇంకా కంప్లీట్ చేయాలి. అవును, ఒక్క కొద్దిగా నిమిషము. భూమి మీద బ్యాటరీ తీసుకో. ఇది భూమి మీద ఇప్పుడు అమలు అవుతుంది సార్. కరెక్ట్గా 2012లో రిలీజ్ చేసిన పుస్తకం సార్. తప్పనిసరిగా చదవండి మాస్టర్. ఇక వారి పుస్తకంలో 30 సంవత్సరాల పాటు 6 ఖండాలు తిరిగి పరిశోధన చేసిన పుస్తకం. సామాన్య వ్యక్తి కాదు. అమెరికా దేశంలో కంప్యూటర్ యూనివర్సిటీలో కంప్యూటర్ బోధించిన వ్యక్తి. 1970 నాటి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఫ్రెండ్. చిన్నప్పుడు పిలిచి ఐఐటిలో సీట్ ఇచ్చారు ఇతనికి. ముంబై ఐఐటిలో కెమికల్ ఇంజనీరింగ్ లో మాస్టర్ డిగ్రీ పొందారు. అంటే సామాన్య వ్యక్తిని మాస్టర్లు ఎంచుకోలేదు సార్. ఇప్పుడు మీ అనుభవాలన్నీ ఆలకిస్తే చాలా ఆనందం సార్. ఎందుకంటే ఒక్కొక్క మాస్టర్ని వినాలి. మొన్న పద్మమ్మ గారు విన్నాం, నిన్న ఒక టీచర్ గారిని విన్నాం. ఈ రోజు మీరు అంటే వినడం నాకు చేత కాదు, కానీ ఇప్పుడు వినడం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను సార్. ఎప్పుడు విన్న కదా ఇంకా మాట్లాడేస్తుంటాను, మీకు తెలుసు కదా. కిషోర మాస్టర్ ఆ లోకాల నుంచి వచ్చినంటే ఫలానా పుస్తకం ఉంది, ఇది ఉందో చెప్పడం తప్ప వినడం మనకి అవ్వలేదు. ఇప్పుడు కూడా వినలేకపోతాను సార్. వింటుంటాను. వినదగుని ఎవ్వరు చెప్పినా కంగారు పడిపోకూడదు, వేగపడకూడదు. చిన్నప్పుడు పద్యం చదివారు, చాలా సంతోషం. ఇందాక చలపతిరావు గారు అడిగారు ఎజెండా వద్దా ఉండాలంటే. ఎజెండా ఉండాలి వద్దో ఇది 9వ చాప్టర్లో రాశారు సార్ క్లియర్ గా. ఉండాలి. ఎప్పుడు మన పనులకు ప్లాన్ చేసుకోవాలి, కానీ పూర్తిగా ఎజెండాలు పెట్టుకోకూడదు. నా పిల్లలు ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, నా జీవితం ఎలా ఉండాలి, నా ప్రోగ్రామ్ బోర్డుల మీద నా పేర్లు ఉండాలి, అవి ఉండొద్దు అంటున్నాడు. రోజువారీ పనులకు ప్లాన్ చేసుకుంటూ మనం మంచి జీవితం వెళ్ళిపోమన్నాడు సార్. థ్యాంక్ యూ సార్. మీ ఎనలైన్ సేవలకి. బెంగళూరులో ఉంటున్నారు సార్? బెంగళూరు సార్. జీవిత ధ్యేయం మీరు పుస్తకం చదివితే పత్రిక గారిది ఎంతమంది చదివారో తెలీదు. ఒక ద బేసిక్ బుక్, అది అందరు చదవాల్సిన పుస్తకము జీవిత ధ్యేయము పత్రిక గారిది. సరే ఎప్పుడు చెప్తారు ఆధ్యాత్మిక ప్రయాణం అని మీరు ఏదైతే చెప్తారో 1000 సూర్యుల వెలుగు నీ పిట్యూటరీ గ్లాండ్ సంపూర్ణంగా వికసితం అయిపోయినంత స్థితి నీకు వచ్చినా కూడా సహజంగా ఒక చిన్న జాబో పెద్ద జాబో ఏది బిజినెస్ చేసుకుంటూ కుటుంబ వాతావరణంతోన అందరితోన తల దించుతూ ఎప్పుడు
ఏది చెప్పాలో, ఎలా అడగాలో, ఎలా ఉండాలో ఆ వినయము తప్పినది కాదు. సేత్ మాస్టర్ కూడా అదే చెప్తాడు. ఏమని? వినయము తప్పనిసరి. ఎంతటి జ్ఞానం అన్నారా నీకు, ఎంత గొప్ప అనుభవం అన్నారా, వినయం తప్పనిసరి. ఇంకోటి ఏం చెప్తాడు సేత్, నీ ఆధ్యాత్మిక ఎన్ని పుస్తకాలు ఏమైనా చదవండి, ఎవరు ఎన్ని క్లాసెస్ అన్నా వినండి, నీ యొక్క హృదయ కంపనాలన్నీ కూడా ఈ భూమి పైన ఉన్న సర్వజాతికి అనుకంపనతోన, ప్రేమతోన నువ్వు కలిగి ఉన్నావా లేదా? అటువంటి ఇది లేదు అంటే గిన అది ఆధ్యాత్మికతకు సరి అయిన దారి కాదు. ఈ 2 సిగ్నల్స్ ని మీరు ఎప్పుడు కూడా బాగా గమనించుకొని ముందరకు అడుగులు వేయండి. అన్ని చక్కగా మీకు కష్టమని ఏదైతే వస్తూ ఉందో ఆ కష్టం కాదు, మిమ్మల్ని ఒక కొత్త షేప్ తీసుకెళ్తా ఉంది అది. ఇప్పుడు 9 నెలలు గర్భం దాల్చిన స్త్రీ ఆ బిడ్డని బయటికి రావడానికి చాలా నొప్పులను అనుభవిస్తుంది. అయితే ఆ నొప్పులన్నిటినీ అనుభవించిన ఆ స్త్రీ ఆ బిడ్డ నవ్వడము, దాని మొహం చూడడము ఎంతో రిలాక్స్ అయిపోతుంది. కారణం ఏంటి అంటే ఆ ఫ్రిక్షన్ లేదు అంటే నీ జీవితంలోన జ్ఞానం యొక్క సాధన ఏదో నీకు వచ్చేస్తా ఉంది అనుకోవడం నిపిచితం. ఫ్రిక్షన్ ఉండే ఉంటది. ఇప్పుడు ఒకరి క్లాస్ వింటుంటే లోపల ఏం చెప్తున్నాడులే పెద్దగా అని నీకు అనిపిస్తుంది అంటే కానీ అది ఫ్రిక్షన్. అది అతని అనుభవం చెప్తున్నాడు. అందుకే ఈరోజు ధ్యానం చేసేవారు ఎప్పటి నుండి చెప్పు అంటున్నారు పత్రి గారు. ఎందుకు ఆ ధైర్యం ఏంటి ఆ క్లాస్ చెప్పడానికి? ఇంకా ఇప్పటికి ఎంతో మంది మాస్టర్స్ నేను ఇంకా ఎన్నో పుస్తకాలు చదవాలి, ఇంకా నేను ఇప్పుడే క్లాస్ తీసుకోను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కారణం ఏంటి అంటే క్లాస్ చెప్పడము అంటే నీవు సిన్సియర్గా ఇది నా అనుభవము, ఈ పుస్తకాల వల్ల నేను దీన్ని రియలైజ్ అయ్యాను అని చెప్పండి. దాంట్లోనేముంది? మీకు భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తులు, దాని యొక్క శ్లోకాలు అన్ని నీకు కంఠస్థం అయితే తప్పితే కానీ నువ్వు చెప్పరాదని ఎవరని చెప్పారు? ఎన్నోసార్లు చెప్తారు ప్రేమనాథ్ గారు, శ్లోకాలు శోకాన్ని తీసుకెళ్ళాం నేను. అటువంటిప్పుడు ఆ మెటీరియల్ గురించి, ఆ ఇంటలెక్చువల్ డిసెక్షన్ గురించి ఎందుకు మీకు అంత తపన? ఎందుకు ఆ ఇంటలెక్చువల్ డిసెక్షన్ గురించి మీకు అంత తపన అంటే ఈ ప్రపంచంలో ఉండే వ్యక్తులందరూ కూడా వేరే వాళ్ళు ఉన్నారు అన్న భావన నీలో ఉంది. అక్కడ ఉన్నది కూడా నేనే. నాతో నేను మాట్లాడుకోవడానికి అబద్ధం ఎందుకు చెప్తాను? నేను అబద్ధం చెప్తే ఎవరికి లాస్? నాకే లాస్, రైట్? బసవరాజ్ సార్, ఇప్పుడు కొంచెం డిజిటల్ సమయం కొంచెం ఆసన్నమైంది. ఈ బుక్ లో రాశాడు. ఎందుకంటే ఎంత గొప్పవాడైనా సరే ఈ భూమి నుంచి ఒక అగ్గిపుల్లను కూడా పట్టుకెళ్ళలేడండి. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్. మనలో మీరు చాలా రహస్యాలు ఉన్నాయి. వినయాన్ని, సస్యాలను సాధించాలి. మరి అన్యదా భావించొద్దు. సమయం అయింది, ఎందుకంటే కొన్ని పనులు ఉన్నాయి కాబట్టి అన్యదా భావించొద్దు. థ్యాంక్ యూ సార్. సేవలకి అందరికీ కూడా ధన్యవాదాలు. 7 o'clock అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయం కేటాయించి ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పారు. మీ స్పిరిచువల్ జర్నీ 93 సార్ పరిచయం, అక్కడ మీకు గుంతకల్కి వచ్చిన 97 నుంచి మీ ఫ్రెండ్ ద్వారా రావటం, మీ ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి మార్చి మీ జీవిత అనుభవాల్లో మీ మాస్టర్ ఎలా సాధించారు అన్నది మా అందరికీ స్ఫూర్తిదాయకం. ఆ చిట్ట చివరి బంధం గురువు అన్నదాన్ని కూడా అది ఎలా కట్ చేసుకోవాలో ప్రతి ఒక్క విషయాన్ని చాలా అద్భుతంగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మరి మనందరికీ ఇంత అవకాశం ఇచ్చినటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, సహకరిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి, మన కుటుంబ సభ్యులకి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. మరి ఇప్పటి వరకు సార్ యొక్క నాలెడ్జ్ మనం చక్కగా తీసుకున్నాము. మరి ఈ నాలెడ్జ్ మన ఫ్రెండ్స్ లో కానీ మన పరివారంలో ఇంకెవరికైనా
వాళ్ళకి ఇది అవసరము అని మీకు తప్పకుండా అనిపించే ఉంటుంది. అలాంటి వారికి దీన్ని షేర్ చేయండి. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో మంది మాస్టర్స్ యొక్క అనుభవాలు తెలుసుకోవచ్చు. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. 3 గంటలకి ఆత్మ పరిశీలన చివరి రోజు ఈ రోజు టాటం గారి బుక్ గత 5 రోజుల నుంచి చేసుకుంటున్నాం. తప్పనిసరిగా అందరూ జాయిన్ అవ్వండి. లాస్ట్ లో మీ క్వశ్చన్స్ ఇన్ని రోజుల నుంచి జరిగిన దాని గురించి మనం అది కూడా తీసుకుందాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సర్వే జన సుఖినో భవంతు, సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.